మొట్టమొదటిసారిగా మనకి ఈ వినాయక పండల్స్ని 1893లో హైదరాబాద్లో 1954లో పెట్టినప్పుడు ఆ వినాయకుడి విగ్రహం ఎత్తు 2023 అదే లాస్ట్ ఇయర్ సామాజిక అంశాలు రాజకీయ విశేషాలు కూడా మనకి ఈ పండల్స్లో దర్శనమిస్తూ ఉంటాయి. కానీ సుమారుగా 90ల చివరి 2000 మొదటి నుంచి ఈ సినిమా పాటలు పెట్టడమే హలో ఎవ్రీవన్, వినాయక చవితి అంటే అసలు ఇంట్రడక్షన్ కూడా అవసరం లేని వన్ ఆఫ్ ద మేజర్ ఇండియన్ హిందూ ఫెస్టివల్స్. మరి వినాయక చవితి అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది పండల్స్, అందులో జరిగే ఈవెంట్స్. సో ఈరోజు మనం వీడియోలో ఆ పండల్స్ హిస్టరీ గురించి, ఆ ఈవెంట్స్ ఎలా మొదలయ్యి, ఎప్పుడు మొదలయ్యి అనే ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ఆర్ యూ రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. మొట్టమొదటిసారిగా మనకి ఈ వినాయక పండల్స్ని 1893లో బాలగంగాధర్ తిలక్ గారి స్ఫూర్తితో బాంబేలో, అదే ఇప్పుడు ముంబైలో స్థాపించారు. అప్పటి వరకు ప్రైవేట్గా ఇంట్లో కుటుంబంతో చేసుకునే ఈ పండగని ఇలా పబ్లిక్గా ఆర్గనైజ్ చేయడం వెనకాల చాలా పెద్ద ఆలోచనే ఉంది. జనాలందరినీ ఒక చోటకి తీసుకువచ్చి వాళ్ళని ఉత్తేజపరిచి స్వాతంత్ర సంగ్రామం వైపు అడుగులు వేసేలా చేయడం, ఇది మొదటిది. రెండోది సార్వజనిక పూజ. కుల వర్ణ వావి వివక్షతలకి అతీతంగా అందరూ సమానంగా జరుపుకోవాల్సిన పండగ ఇది చాటి చెప్పడం, సామాజిక రుగ్మతల్ని రూపుమాపాలనే ఒక సంకల్పం. చాలా మంచి ఆలోచన కదా. మరి అప్పటి నుంచి కూడా ఇది ఒక ఆనవాయితీగా దేశం మొత్తం చాలా చోట్ల పండల్స్ని పెట్టి అదే స్ఫూర్తిని కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. మరి హైదరాబాద్లో మొట్టమొదటిసారిగా గణేష్ పండుగలు ఎప్పుడు పెట్టారో తెలుసా మీకు? 1954లో సింగారి శంకరయ్య గారు ఖైరతాబాద్లో పెట్టారు. మరి పండల్స్ హిస్టరీ గురించి తెలుసుకున్నాం కదా. పండల్ అంటే వెంటనే గుర్తొచ్చేది వినాయకుడి విగ్రహాలు. ఆ వినాయకుడి విగ్రహాల గురించి కూడా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని చూద్దాం. 1893లో మొట్టమొదటిసారి పండలు పెట్టినప్పుడు ఆ వినాయకుడి విగ్రహం ఎత్తెంతో తెలుసా? కేవలం 2 అడుగులు. హైదరాబాద్లో 1954లో పెట్టినప్పుడు ఆ వినాయకుడి విగ్రహం ఎత్తు 1 అడుగు. ఇవన్నీ కూడా మట్టితో చేసిన విగ్రహాలే. పైగా చాలా కాలం వరకు మనకి ఇలాగే వినాయకుడి విగ్రహాల సైజులు చిన్నగా మట్టితో చేసినవే ఉండేవి. సుమారుగా 1970వ సంవత్సరంలో అప్పటికి పెరుగుతున్న జనాదరణ దృష్ట్యా, అలాగే పండల్స్ వారు తమ ప్రత్యేకతను చాటుకోవడం గురించని పెద్ద పెద్ద విగ్రహాలని తయారు చేయడం మొదలుపెట్టారు. దీని గురించనే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. మరి పెద్ద విగ్రహాలంటే మనకి వెంటనే గుర్తొచ్చేది మన ఖైరతాబాద్ గణనాథుడు. 1954లో మొదలుపెట్టిన దగ్గర నుంచి 2014 వరకు కూడా మరి గణనాథుడి యొక్క ఎత్తుని ప్రతి ఏడాది ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ 2014కి సుమారుగా 60 అడుగుల గణనాథుడిని తయారు చేశారు. కాకపోతే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకం వల్ల తలెత్తుతున్న అనర్థాలు, అలాగే అంత పెద్ద పెద్ద విగ్రహాలని తరలించడంలో తలెత్తే సమస్యల వల్ల హైకోర్టు వాళ్ళు గణనాథుడి యొక్క ఎత్తు మీద రిస్ట్రిక్షన్స్ విధించడంతో అక్కడితో పరిమితమయ్యారు. మరి దేశంలోనే ఇప్పటివరకు గణేష్ పండల్స్లో పెట్టిన అత్యంత పెద్ద విగ్రహం ఏదో మీకు తెలుసా? 2023 అదే లాస్ట్ ఇయర్ వైజాగ్లో పెట్టిన 117 అడుగుల పంచముఖి వినాయకుడి విగ్రహం. ఈ ఇయర్ అది 125 అడుగులు చేసి వాళ్ళ రికార్డు వాళ్ళే బ్రేక్ చేస్తున్నారని వార్తలు ఉన్నాయి. ఎక్సైటింగ్ కదా. మనం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేస్తున్నాం కరెక్టే. అసలు వినాయకుడి విగ్రహం ఎత్తు ఎంత ఉండాలి? మన ప్రవచనకారులు ఏం చెప్తున్నారు ఒకసారి విందాం పదండి. ఇక్కడ గణపతి ఎవరండి? సమిష్టి జీవ ప్రతీక. గణపతికి అంత స్థూల దేహం ఎందుకు ఉంటుంది? తొడలు, మెడలు, పొట్ట, తొండం అన్నీ పెద్ద ఆకారం. అసలే పెద్ద ఆకారం, మన వాళ్ళు ఇంకా పెద్ద ఆకారాలు చేస్తున్నారు, బాగా వెర్రి ముదిరిపోయి. 9 అంగుళాల బొమ్మ మించి చెయ్యకూడదు. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నారు. 9 అంగుళాల మించి బొమ్మ చేస్తే గణపతి కరుణించడు. ఆ 9 అంగుళాల బొమ్మ కూడా మట్టిదే ఉండాలి. ఖచ్చితంగా 9 రోజులు అయిపోగానే నీళ్ళలో కలిపేయాలి. ఏ రకంగా పర్యావరణానికి ప్రకృతికి హాని చేసినా గణపతి అనుగ్రహించకపోగా శపిస్తాడు, సందేహమే లేదు నాకు చెప్పడానికి. మన ఆర్భాటాలు హంగులు ఆయనకు అవసరం లేదు. దైవభక్తి నిజంగా ఉన్నవాళ్ళు ఎవరు ఈ ఆర్భాటాలు చెయ్యరు. అది శాస్త్రం తెలిసిన వారు వినాయకుడి యొక్క విగ్రహాల ఎత్తు గురించి చెప్పేది. మరి మనం ఇప్పుడు వినాయక విగ్రహాల యొక్క ఆకృతి గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మనకి వినాయకుడు అంటే వక్రతుండం, మహాకాయం, మోదక హస్తం, ఏకదంతం ఇలాగే అలవాటు. మొదట్లో అన్ని విగ్రహాల ఆకృతులు కూడా ఇలాగే ఉండేది. కానీ లేట్ 90s అండ్ ఎర్లీ 2000స్లో థీమ్డ్ గణేష్ అనే కాన్సెప్ట్ మొదలైంది. సో ఈ కాన్సెప్ట్లో భాగంగా మొదట్లో అన్ని పౌరాణిక రిలేటెడ్ థీమ్సే ఉండేవి. అంటే శివుడు పార్వతీ వినాయకుడిని ఎత్తుకోవడం,
లేదంటే అన్నీ అలాంటివే ఉండేవి. కానీ తర్వాత సూపర్ హీరో గణేష్ దగ్గర మొదలుపెట్టి ప్రస్తుతం సినిమా హీరో గణేష్ లెవెల్కి తీసుకొచ్చేసారు. అంతేకాదు చాలాసార్లు సామాజిక అంశాలు, రాజకీయ విశేషాలు కూడా మనకి ఈ పండల్స్లో దర్శనమిస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అవే విఘ్నేశ్వరుడి ప్రతిమలు కూడా అవుతున్నాయి. పండల్స్కి ఎక్కువ మంది రావాలనో, తమ పండల్స్ ప్రత్యేకంగా నిలవాలనో, పండల్స్ గురించి న్యూస్లో ఎక్కువ కవరేజ్ రావాలనో కారణాలు ఏదైనా అవ్వచ్చు. వినాయకుడు రూపాలు మార్చేస్తున్నారు, ప్రతిమలు కొత్తగా తయారు చేస్తున్నారు. మరి ఈ ట్రెండ్ కరెక్టేనా? మనమే ఆలోచించుకోవాలి. ఇది సబబే అంటారా? మరి పండల్స్లో తమ పండల్స్ని హైలైట్ చేసుకోవడానికి నిర్వాహకులు నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల గురించి కూడా ఒక లుక్ వేద్దాం. 1970-80లు ఆ సమయంలో కల్చరల్ యాక్టివిటీస్ అనే ట్రెండ్ మొదలుపెట్టారు. మొదట్లో నాటకాలు, పాటల పోటీలు లాంటి సాంస్కృతిక కార్యక్రమాలు చేసేవారు. నెమ్మదిగా అప్పటి నుంచి సినిమా పాటలు పెట్టడం కూడా మొదలుపెట్టారు. కాకపోతే అది అంత ఎక్కువగా ఉండేది కాదు. కానీ సుమారుగా 90ల చివరి 2000 మొదటి నుంచి ఈ సినిమా పాటలు పెట్టడమే చాలా ఎక్కువగా ట్రెండ్ అయింది. సినిమా పాటలు పెట్టడం, సినిమా పాటల ట్యూన్లో భగవంతుడి నామం చెప్పడం అనేది అప్పటి నుంచి ఇప్పటికీ కూడా ట్రెండ్గానే కొనసాగుతుంది. మరి దీని గురించి మన ప్రవచనకారులు ఏమంటారో ఒకసారి విందాం. వినాయకుడు బంధులో రికార్డింగ్ డ్యాన్సా, సినిమా పాటల డ్యాన్సా? వినాయక చవితి నవరాత్రి ఆధ్యాత్మిక ప్రసంగం, హరికథ, ఒక నాటకం పర్వాలేదండి. అమ్మాయే చూసింది, అరనవ్వే నవ్వింది, మత్తప్పి కుర్రాళ్ళు మంచాన పడ్డారు. ఎవడు వినాయకుడు పడ్డాడా? మరి గణేష్ పండల్స్లో మరొక ప్రత్యేకంగా నిలిచే అంశం లడ్డు. లడ్డు అంటే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ బాగా వినిపించే పేరు తాపేశ్వరం మల్లిబాబు గారు. మన ఖైరతాబాద్ గణనాథుడికి చాలా కాలం ఈయనే లడ్డు అందించారు. 2015లో ఏకంగా 6000 కేజీల లడ్డు అందించారంట. తెలుసా? ఇంతకీ ఈ లడ్డూలో వరల్డ్ రికార్డ్ ఎంతో తెలుసా? 29,465 కేజీలు. అది కూడా ఈయన పేరు మీదే ఉంది. వైజాగ్ ఇచ్చారు. లడ్డు పేరు వినగానే మనకు గుర్తొచ్చే మరొక అంశం వేలంపాట. మరి మొట్టమొదటిసారిగా ఇండియాలో ఈ వేలంపాటని 1958వ సంవత్సరంలో బాంబేలో లాల్ బాగ్జా రాజ్ గణేష్ మందిర్ వాళ్ళు మొదలుపెట్టారు. మరి లడ్డు వేలంపాట అంటే మనకి 2 తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రత్యేకంగా నిలిచేది బాలాపూర్ లడ్డు. ఎక్కడైతే 1994 నుంచి వేలంపాటను మొదలుపెట్టారు. ఈ బాలాపూర్ లడ్డు ఎప్పుడూ మనకి టాక్ ఆఫ్ ద వేలంపాటగా నిలుస్తుంది 2 తెలుగు స్టేట్స్లో. ఇక్కడ లడ్డు వేలంపాటని చాలా ప్రెస్టీజియస్గా తీసుకుంటారు అందరూ. మరి ఈ లడ్డు పాటల్లో రికార్డ్ ఏంటో తెలుసా? లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో రిచ్మండ్ విల్లాస్లో 1,26,00,000కి లడ్డు వేలంపాట జరిగిందంట. గ్రేట్ కదా? మరి ఈ ఇయర్ అంతకంటే బెటర్గా ఉంటుందేమో చూద్దాం. మొత్తానికి అందరం కలిసి ఐకమత్యంగా ఒకే చోట పండగ జరుపుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పండల్స్ని స్థాపిస్తే, మనమేమో నువ్వు గొప్ప నేను గొప్ప అని పోటాపోటీకి పోయి ఒకే సందులో బోల్డ్ అన్ని పండల్స్ని స్థాపించేసి ఎవరికి వారే యమునా తీరే చందాన అక్కర్లేని భేషజాలకి పోతున్నామేమో, అసలు స్ఫూర్తికే విఘాతాన్ని కలిగిస్తున్నామేమో. ఏమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. ప్రకృతికి సహకరించేలాగే ఉండే ఈ పండగని మన గొప్ప కోసం, మన ఆనందం కోసం, మన ఆధిపత్యం కోసం ప్రకృతికి హాని కలిగిస్తూ మన వేలుతో మనకన్నే పొడుచుకుంటున్నావా? ఏమంటారు? మరి ఏ వ్యక్తి అయినా, గుడికైనా పండల్స్కైనా మనసు ప్రశాంతంగా ఉండాలి, భగవంతుడి మీద మనసు లగ్నం కావాలి అనే ఉద్దేశంతోనే వెళ్తారు. మనం అక్కడ కూడా సినిమా పాటలే పెట్టి, అక్కడ కూడా హీరో ఫోటోలు పెట్టి, అక్కడ కూడా రాజకీయాలు తీసుకొచ్చి, అక్కడ కూడా సామాజిక అంశాలన్నింటినీ స్పృశిస్తూ ఉంటే ప్రశాంతత ఉంటుందంటారా? ఒకప్పుడు ఎప్పుడో చేశారు అంటే అప్పట్లో టెక్నాలజీ ఇంత డెవలప్ కాలేదు, సోషల్ మీడియా ఇంత లేదు. ఒక వార్త వర్డ్ ఆఫ్ మౌత్ ద్వారా అందరికీ స్ప్రెడ్ అవ్వాలంటే చాలా కష్టం. కాబట్టి బహుశా అప్పటి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా అలా చేసి ఉండొచ్చు. ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఎక్కడో జరిగితే 6 నిమిషాల్లో ఆంధ్రాలో పానుమూల పల్లెటూరు కూడా న్యూస్ వచ్చేస్తుంది. ఈ టైంలో కూడా పండల్స్ లోపలికి ఈ విషయాల్ని, ఈ అంశాలని తీసుకురావడం అవసరమా? మనమే ఆలోచించుకోవాలి. సో అదండి పండల్స్ గురించి, అందులో జరుగుతున్న కార్యక్రమాల గురించి, మన చారిత్రక అంశాలు, అలాంటిగా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్. ఐ హోప్ యూ ఆల్ లవ్డ్ అండ్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. అండ్ మర్చిపోకుండా ఇందాక అడిగిన కొన్ని ప్రశ్నలకి కింద కామెంట్ పెట్టండి. ఎప్పటివరకు మీరు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నాను. అండ్ ఫైనల్లీ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.